నంద్యాల జిల్లా అవుకు మండలంలో వేసవికాలం ఆరంభంలోనే భానుడు భగభగమన్నాడు. మండలంలో సాధారణం కంటే ఎండలు అధికమయ్యి ప్రస్తుతం 45 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ ధాటికి రోడ్లని నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ అభినయ్ మాట్లాడుతూ అవుకు మండలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గత కొన్నేళ్లుగా వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా వేసవి ఆరంభంలోని ఎండలు ఎక్కువయ్యాయన్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల పిల్లలు, వృద్ధుల మధ్య వయస్సు ఉన్న ప్రజలు నీరసానికి గురయ్యే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా లేకుంటే వడదెబ్బకు గురై ప్రాణాల మీదకు వస్తుందన్నారు. సరైన జాగ్రత్తలు పాటించడం ద్వారా వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య అధికారులు తెలుపుతున్నారు. రోజుకు 3 లేదా 4 లీటర్ల నీరు తాగడం, వదులుగా ఉండే లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో తిరగకపోవడం చాలా ముఖ్యమని, పండ్లు, కొబ్బరి నీరు, మజ్జిగ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు, యువకులు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ అభినయ్ తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ అభినయ్, మెడికల్ సూపరింటెండెంట్, సిహెచ్సి అవుకు, సామాజిక ఆరోగ్య కేంద్రం అవుకు అండి, నంద్యాల డిస్ట్రిక్ట్. ముఖ్యంగా ఈరోజు మీ అందరితో ఇలా చిన్న విషయాన్ని మాట్లాడడం జరుగుతుంది. ఏంటి అంటే, మరి ముఖ్యంగా మనం ఇప్పుడు వేసవి కాలంలో ఉన్నాము. మనం ఇప్పుడే చూస్తున్నాము, ఇప్పుడే దాదాపు మనకు 40 డిగ్రీల పైచిలకు టెంపరేచర్ నమోదవుతా ఉంది ఎవ్రీడే. మనము ఈ సమ్మర్లో మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలనే దాన్ని చిన్న విషయంగా చెప్పాలనుకుంటున్నాం. ఏంటి అంటే, మరి ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎండవడ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని కొరకు మనకు ఫస్ట్ ఎండవడ కొట్టిన తర్వాత తీసుకోవాల్సిన దానికన్నా ఎండవాడ కొట్టక ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎండవాడ రాకుండా మనం ఏ విధంగా మనల్ని మనం రక్షించుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. ఎండవాడ రాకుండా ఉండడానికి ఫస్ట్ ముఖ్యంగా మనం ఒకవేళ వ్యవసాయ కార్మికులు అయితేనేమి, మిగతా పనులు చేసుకునే వారైతేనేమి, ఉదయం పూట మనము ఎంతవరకు ఉన్నా 12 లోపల పని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేలాగా ఉండేదట్లా ఉంటే, చూసుకునేదట్లు ఉంటే మంచిది అవుతుంది. తర్వాత ఎండకు డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా నీడ పట్న కాసేపన్నా ఉండి మళ్ళీ పని చేసుకొని కాసేపు ఎండకుండి కాసేపు తర్వాత నీడకుండి సేద తిరగడం మంచిది. తర్వాత రోజువారీగా మనము 2 నుంచి 3 లీటర్లు నీళ్ళు తాగాల్సి ఉంటుంది. ఒకవేళ కార్మికులుగా పనిచేస్తున్నాము, వ్యవసాయ కార్మికులుగా ఉన్నామంటే ఎక్కువగా చెమట రూపంలో మనకు నీరు అనేది వృధా అవుతుంది. మన శరీరంలోంచి ఎలక్ట్రోలైట్స్ కూడా, లవణాలు అంటాము, అవి కూడా మన చెమట రూపంలో బయటికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని కొరకు మనం ఏం చేయాలి అంటే, మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ, సిహెచ్సి కానీ, ఇలాంటి విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ, లేదా మనకు మరీ దగ్గరలో సచివాలయం ఉంటే సచివాలయంలో కూడా మనకి ఏఎన్ఎం అందుబాటులో ఉంటారు. వారి దగ్గర కూడా ఓఆర్ఎస్ అనేది మనం అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉంది. ఒకవేళ వారి దగ్గర లేనిచో ఎప్పుడైనా 24 గంటలు ఆసుపత్రికి రావచ్చు. హాస్పిటల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనేటివి ఉంటాయి. ఎవ్రీడే ఒక ప్యాకెట్ తాగడం చాలా మంచిది. వాటర్ కూడా మనం నీళ్ళు ఏవైతే తాగుతున్నామో మనం రోజుకి 4 నుంచి 5 లీటర్లు ఎండ తీవ్రతను బట్టి, మనం చేసే పనిని బట్టి తీసుకోవాల్సి వస్తుంది. మనం ఇంట్లో ఉండే వాళ్ళము అంటే మనం 3 లీటర్లు నీళ్ళు తాగితే సరిపోతుంది. 3 నుంచి 3 లీటర్లు సరిపోతుంది. లేదు మనం కొంచెం బయట పని చేస్తున్నాము, ఎండకు ఎక్కువగా చెమటొడ్చే పని ఎక్కువగా ఉంది అంటే కార్మికుల్లాగా పనిచేస్తా అన్నాము అంటే మనం 4 నుంచి 5 లీటర్ల పాటు నీళ్లు తాగడం చాలా మంచిది. మన ఎండవాడ కొట్టింది అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది, ఎండకు ఇబ్బంది పడుతున్నాం అనేది మనకి ఎట్లా తెలుస్తాయి, వాటికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ముఖ్యంగా నీరసం అనేది ఒకటి వస్తుంది, నాలుక ఎండిపోవడం, చెమట పట్టడం, చెమట ఎక్కువగా రావడం, తర్వాత స్పృహ కోల్పోయి పని చేయలేకపోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు వారికి బీపీ కానీ, షుగర్ కానీ అవన్నీ చెక్ చేసి వారికి కావాల్సిన ఫ్లూయిడ్స్ పెట్టడం కానీ, బాటిల్స్ పెట్టడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంది. మనం ఎండవడ కొట్టిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా తీసుకోక ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని మనం కరెక్ట్ గా పాటిస్తే ఎండ నుంచి మనం తీసుకోవచ్చు. ఇదే కాకుండా మనకు శీతల పానీయాలు అంటాము. శీతల పానీయాల్లో కూడా మనము ఎండాకాలం కదా ఎక్కువగా తీసుకుంటా ఉంటారు. థమ్స్అప్, స్ప్రైట్ అవి కాకుండా మనము ఫ్రెష్ గా తయారు చేసిన జ్యూస్ లేదా అంటే పళ్ళ రసాలు అవి తీసుకోవడం మంచిదే. మనం తీసుకుంటే మనకు వాటి వల్ల వచ్చే పౌష్టికాహారాలు కూడా మనకు అందుతాయి. మనం ప్యాకేజ్డ్ వాటర్, ప్యాకేజ్డ్ జ్యూసులు, సోడా వాటర్ తాగడం కన్నా ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన జ్యూసెస్ తాగడం మంచిది. లేదు ఇప్పుడున్న కాలంలో ధరలు ఎక్కువ అధికంగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు మనం అట్లీస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఓఆర్ఎస్ అన్న తీసుకొని కొంచెం
ఎండకు డైరెక్ట్ గా పోకుండా మనల్ని మనం దాదాపు 12 నుంచి 3-4 వరకు ఎండ నుంచి మనం రక్షించుకోగలిగితే వడదెబ్బ తగలకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతాము. ముఖ్యంగా థింగ్ ఏంటంటే ఓఆర్ఎస్ తాగాలి, తర్వాత వాటర్ ప్లెంటీగా మనకు కావాల్సిన సరిపడా వాటర్ తాగాలి, అన్నము తినాలి. సో వీటన్నిటిని మనం పాటించినట్టయితే వడదెబ్బ నుంచి మనం రక్షించుకోవచ్చు. మీతో పాటు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వారికి కూడా మీకు ఈ విషయాన్ని విన్నప్పుడు తెలియచేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.